హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు నా వీడియోలో బేబీ డిజైనింగ్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది మనం లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, బేబీ నెక్ దగ్గర పైపింగ్ కోసం నేను ఈ క్రాస్ క్లాత్ తీసుకున్నాను రెండు. చూసారా, కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను.
చూసారా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మరొక సైడ్ నుంచి మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్ నుంచి 5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఫైనల్గా దీనికి ఫ్లవర్ కోసం నేను ఈ క్లాత్ తీసుకున్నానండి. ఇలా ఈక్వల్గా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను స్టిచ్ చేస్తున్నట్లు ఇలా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా క్లాత్ని సర్దుకుంటూ ఈ చివరికి థ్రెడ్ అనేది లాగేయాలండి. చూసారా, ఇలా వస్తుంది. చివర్లో డబల్ స్టిచ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇలానే మొత్తం నేను స్టిచ్ చేసానండి. చూసారా, ఇలా 5 చేసుకున్నాను. ఇప్పుడు 1 by 1 ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. నేను మొత్తం వేసి చూపిస్తాను. నేను వీడియోలో చూపించినట్లు మీరు కూడా స్లోగా స్టిచ్ చేసుకోండి. నేను 5 వేసేసాను. ఈ లాస్ట్లో మనం స్టార్టింగ్లో ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడికి ఫైనల్గా స్టిచ్ చేసుకోండి. ఇలా సర్దుకుంటూ డబుల్ స్టిచ్ వేసుకోండి. అంటే చివర్లో కూడా నాట్ లాగా వేసేసుకోవాలి. స్ట్రాంగ్గా ఇలా వస్తుంది ఫ్లవర్. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకోండి. ఈ ఫ్లవర్ మిడిల్లో నేను ఈ ప్యాచ్ అనేది చేసుకున్నానండి. ఫస్ట్ డ్రెస్కి మనము ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాచ్ నేను ఇంకా పెట్టలేదండి. ప్యాచ్ పెట్టే కంటే ముందు ఇలా ఫ్లవర్ స్టిచ్ చేసుకున్న తర్వాత
పైన ఇలా ప్యాచ్ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ అయితే స్టిచ్ చేయడం అయిపోయిందండి. ఫైనల్ లుక్ చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రెస్ అయితే కిడ్స్కి చాలా బాగుంటుందండి. 1 to 2 years బేబీకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.